అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అలిసిమిల్లి గారు. నమస్తే అండి. సార్, ఎంత ఊపుతో స్టార్ట్ అయిందో, ఆ, ఎన్నో అవాంతరాలతో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయిన యువగలం ఎట్టకేలకు ఒక ఎండింగ్ పాయింట్ పడింది. సో లోకేష్ గారు అసలు సిసలైన రాజకీయ నాయకుడు, వారసుడు అని కూడా నిరూపించుకున్నారు. అలాగే ముగింపు విజయోత్సవ సభ కూడా అత్యద్భుతంగా చేశారు. మొత్తం 8 నుంచి 10 లక్షల మంది జనాభా రావడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడ ఎటువంటి ఆ, నాయకులు పెద్దగా ఖర్చు పెట్టినట్లేదు. చాలా మంది స్వచ్ఛంగానే స్వచ్ఛందంగానే వచ్చినట్టు కనిపిస్తుంది ప్రజలు. ఆ, చూస్తే ఫైనల్ గా చూస్తే మీరు ఆయన మాట్లాడింది కానీ, చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది కానీ, దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కాస్త వివరించండి సార్. యువగడం సభ నిన్న పూర్తిగా విజయవంతమైందండి. ఇక్కడ సాధారణంగానే ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం వరకు సాగాల్సిన పాదయాత్ర వైజాగ్తో ముగించారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంతో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా లోకేష్ గారి పాదయాత్ర పట్ల చాలా ఆసక్తిగాను ఆ, చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. కాబట్టి అక్కడ సభ పెట్టడం వల్ల అక్కడ ప్రజలు ఖచ్చితంగా బాగా స్పందిస్తారు. ఆ, జన బాగా వచ్చారు. ఇక లోకేష్ గారి పాదయాత్ర స్టార్టింగ్ లో ప్రారంభ దశలో కొద్దిగా ఆ, మీడియా కూడా సరిగ్గా చూపించలేదు. మీడియా కూడా కొంచెం శీతకం వేసిందండి. తర్వాత తర్వాత లోకేష్ గారు రోజు రోజుకి ఆయన మీద జరుగుతున్న నిర్బంధం, అలాగే ఆయన స్పందించిన తీరు, ఆయన ఓపిక, సహనం, సమాధానం చెప్పిన తీరు, రకరకాలుగా ఆయన ఇంటరాక్ట్ అయిన తీరు ప్రజలు అది మౌత్ పబ్లిసిటీ అలా అందరిలోకి పాకింది. అందరికి ఉత్సాహం పెరిగింది. మీడియా కూడా చచ్చినట్టు జనాల్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, తదనంతర పరిణామాలు మనం అందరం రోజు మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధం తర్వాత రాజకీయంగా ఆ పార్టీకి చాలా మేలు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇలాగా ఆయన కూడా ఇలాంటి వీళ్ళ బారిన పడడం అనేటువంటి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. పైగా వాళ్ళు ఏమన్నా ఆయన అవినీతి చేసాడంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులు ఎలా ఉన్నాయంటే ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు కేసు పెట్టారు. ఇది ఎంత హాస్యాస్పదం అండి. అసలు ఫ్రీగా ఇచ్చిన దాంట్లో ఏముంటది? అలాగే ఫైబర్ కిట్ అప్పుడు 150 రూపాయలు ఉండేది, 149. ఇప్పుడు ఎంత ఉందో అందరికీ తెలుసు. ఇలాగా కొన్ని అసంబద్ధమైన అవకతవక కేసులు పెట్టి ఆయన వేధించటమే ధ్యేయంగా పెట్టారనేటువంటి ప్రజలందరికీ అర్థమైంది. పైగా ఏది కూడా సత్వరం తేలదు. న్యాయస్థానాల్లో నిజంగానే ఇది చాలా దురదృష్టం అండి. ఆయన దోషా కాదా, ఆయన మీద కేసు పెట్టొచ్చా పెట్టకూడదా, అది దాని పెద్ద తర్జన భర్జనలు అవసరం లేదండి. టెక్నికల్ గా ప్రభుత్వం తరపు న్యాయవాదులు టెక్నికల్ గా వాడడానికి చూస్తారు. అప్పుడే విచక్షణ అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మనం అందరం కూడా ఆ విషయంలో అపోహలు ఉన్నాయి మనందరికీ. అది వేరే కథ. ఇప్పుడు యువగడం ముగింపు సభకి బాగానే ఎక్స్పెక్ట్ చేశారు జనాన్ని. అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభలో ఆయన అక్రమ నిర్బంధం అనంతరం పాల్గొనే సభ ప్రజల్లోకి నేరుగా వచ్చాడు. లోకేష్ గారి పాదయాత్ర, లోకేష్ గారికి క్రేజ్ పెరిగింది, నాయకుడిగా మారాడు, ఆయన యూత్ ని అట్రాక్ట్ చేశాడు. అదొకటి. జనసేన టీడీపీ పొత్తు ఇటీవల కాలంలో వాళ్ళు ప్రకటించారు. అది బహిరంగంగా ప్రకటిస్తారు. వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒక ఆసక్తి. అలాగే నూతన ఉత్సాహం. రెండు పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతున్నాడు. ముందు ఆయన హాజరవుతాడని, తర్వాత హాజరవ్వట్లేదని, మళ్ళీ తర్వాత హాజరవటం, ఇవన్నీ కూడా ఆ, ఆసక్తి రేపింది. ఏం జరిగింది అనేటువంటిది ఒక డౌట్ ఉంది అందరికి. అలాగే తెలుగుదేశం కేడర్, పార్టీ సానుభూతి పరులు, వీళ్ళందరికీ కూడా నాయకులు, వీళ్ళందరికీ చాలా కసి ఉంది ప్రభుత్వంలో. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో
తెలుగుదేశం పార్టీని, ఒక ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీ ఈ రకంగా వేధించిన తీరు ఈ దేశంలోనే ఎక్కడా లేదు, ఎప్పుడు జరగలేదు. స్వాతంత్ర్యం ముందు కానీ తర్వాత కానీ, రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, విభజిత రాష్ట్రం అయినప్పుడు కానీ ఎప్పుడు ఇంత దారుణమైన నిర్బంధకాండ నిరంకుశం కొనసాగలేదు. ప్రత్యర్థి రాజకీయాలకి బాగా అలవాటు పడిన తమిళనాడులో కూడా ఈ తరాలే. ఇలాంటిది కార్యకర్తలు కూడా ఎప్పుడు చూడలేదు. తెలుగుదేశం కార్యకర్తలు ఇటువంటి దాన్ని ఎప్పుడు ఎప్పుడు ఆ అనుభవం లేదు వాళ్ళకి, ఈ రకమైన నిర్బంధం, దుర్మార్గం. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా కసి, పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా లోకేష్ గారి సభ విజయవంతంలో ఇన్ని కారణాలు ఉన్నాయి. అలాగే లోకేష్ గారి పట్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. ఆయన రెడ్ బుక్, ఎప్పటికప్పుడు హెచ్చరికలు, ఇతను చంద్రబాబు నాయుడు గారిలా అంత సౌమ్యుడు ఏం కాదు, ఆయనలాగా చూసి చూడనట్టు ఏమీ వదిలేయడు అనేటువంటి భావన కార్యకర్తల్లోనూ, వాళ్ళ సానుభూతి పట్లలోనూ ఏర్పడింది. అలాగా ఆ నమ్మకం సంపాదించుకోగలిగాడు. అది చాలా కష్టమండి. ప్రజల్లో నమ్మకం సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అలాగే ఆయన ఇచ్చిన హామీలు కానీ చూస్తే చేయగలిగినవి మాత్రమే చెప్పాడు. మనం అబ్జర్వ్ చేయండి కావాలంటే. వాళ్ళ గతంలో చేసినవి, చేయగలిగినవి అవి మాత్రం స్పష్టంగా చెప్పగలిగాడు. తన వల్ల కాకపోయినా, తనకు అవగాహన లేకపోయినా, నా దగ్గర అవగాహన లేదు అని చెప్పేసి విస్పష్టంగా, నిర్మోహమాటంగా చెప్పగలిగాడు. దీంతో అతను క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. వెరసి సభ విజయవంతమైంది. అయితే యథావిధిగా చెట్టు మీద బేతాళుని విక్రమార్కుడు భుజం మీద వేసుకెళ్ళినాడు అన్నట్టుగానే వీళ్ళ ఆటంకాలు, అడ్డంకులు అనేటువంటివి వాళ్ళకి నిత్యకృత్యం అయిపోయింది. ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వలేదు. ఆదాయం వస్తుంది కదా. ఈవెన్ ప్రైవేట్ బస్సులు కూడా అనేక ఆటంకాలు సృష్టించారు ఆర్టీఏ అధికారుల ద్వారా. వాళ్ళు బెదిరింపులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసుకుంటూ వాటి లూప్ లైన్ లో పడేసి చాలా లేట్ అయ్యేలా చేశారు. రైల్వే స్టేషన్ నుంచి సభా ప్రాంగణానికి వాళ్ళు బస్సులు పెడితే వాటిని కూడా అడ్డుకున్నారు. ఆటోల మీద వెళ్తుంటే ఓవర్లోడ్ అని చెప్పేసి పని. అసలు ఎందుకు చేస్తున్నారు ఇలాగ అర్థం అవట్లేదు. ఇప్పుడు అక్కడ సభ పర్మిషన్ ఇచ్చారు, సభ నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఎంతమంది వచ్చారు, ఎలా జరుగుతుంది, ప్రజల్లో మార్పు ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి వాళ్ళకి ఒక అబ్జర్వేషన్కి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు కూడా వ్యూహాలు రూపొందించుకోవచ్చు. అసలు కళ్ళు మూసేసుకుంటాం, అదేం చూడటానికి మాకు ఇష్టం లేదు, అది జరగనివ్వం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు తగదు. రాజకీయ పార్టీలుగా కూడా తగదు. ఎలాగైతే వాళ్ళు ఆపలేకపోయారు. దాదాపు 150 నుంచి 160, 170 ఎకరాలు ఆ ప్రాంగణం అది. ఎలా చూసుకున్నా 5-6 లక్షల మందికి అకామిడేట్ అవుతారు. పూర్తిగా నిండింది. కాబట్టి 5-6 లక్షల మంది గ్యారంటీగా సభా ప్రాంగణంలో ఉన్నారు. దీనికి ఎలాంటి లెక్కలు వేసుకున్నా కానీ చెప్పచ్చు. అదే సమయంలో అటు 7-8 కిలోమీటర్లు, ఇటు 7-8 కిలోమీటర్లు, అంటే టూ వే ఉంటుంది కదా, హైవే అంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సభ జరుగుతుండగానే ఇంకా వచ్చి కూడా వస్తా ఉన్నారు. ఇది ఎప్పుడో ఎన్టీ రామారావు గారు 93 రాజమండ్రిలో ప్రజా సదస్సు పెట్టారు ఒకసారి, 93 అక్టోబర్లో. అంటే రాష్ట్రం అంతా కాకుండా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 5 జిల్లాలకి సరిపడగా సంబంధించి ఒక ప్రజా సదస్సు పెట్టారు. అప్పుడు 3 ప్రాంతాల్లో 3 సభలు ప్లాన్ చేశారు. రాజమండ్రి, గుంటూరు, అలాగే తెలంగాణలో సింహగర్జన ప్రజా సదస్సులు ఇలా పెట్టారన్నమాట. పెట్టినప్పుడు గుంటూరు సభకు వచ్చేటప్పటికి పాపం
94 జనవరిలో ఉమ్, అక్టోబర్ రాయమండ్రిలో పెట్టారు. ఎలక్షన్లు జస్ట్ బిఫోర్ గుంటూరులో పెట్టారు. 94 ఎలక్షన్ బిఫోర్ 94 జనవరిలో అక్కడ దూలపాళ్ళ వీరయ్య చౌదరి గారు అని దుల్లిపాళ్ళ వీరయ్య చౌదరి గారు చనిపోయారు యాక్సిడెంట్ లో. తర్వాత తెలంగాణలో కూడా పెట్టారు. అన్ని ప్రాంతాల్లో సభలు పెట్టి అప్పుడు 5-6 జిల్లాలకి కేటాయించి ఆ జన సమీకరణ ఉండేది. ఫుల్ ప్యాక్డ్ అన్నమాట జనంతో. ఆ ఉత్సాహం మళ్ళీ నిన్న కనిపించింది. చాలా తర్వాత దాదాపు ఒక 30 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీల్లో ఇలాంటి సభ పెడితే ఆ, రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు కదిలి ఒక మహానాడు 5-6 మహానాడులు కలిపి ఒకేసారి పెట్టుకున్నట్టు కనిపించిందండి నిన్న సభ. చాలా ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన ఉత్సాహం, ఉద్వేగం, ఉద్రేకం కనిపించింది. ఏదో సాధించిపోతున్నాం, యుద్ధానికి సన్నద్ధమయ్యాం, విజయం మనదే అనేటువంటి భావన అక్కడున్న వాళ్ళందరిలో కనిపించింది. ఇక సభలో ప్రసంగాల విషయానికి వస్తే నాయకులందరూ ప్రసంగించారు. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు. ప్రధానంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బాలకృష్ణ గారు కొంచెం పబ్లిక్ మీటింగ్స్ లో ప్రసంగాలు కొద్దిగా ఆకట్టుకునేలా లేకపోయినా మంచి కంటెంట్ మాట్లాడాడు బాలకృష్ణ గారు. అండ్ డెలివరీ కొంచెం మనకు ఆసక్తి లేకపోయినా కంటెంట్ మాత్రం చాలా మంచి కంటెంట్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. లోకేష్ గారు ముందు చెప్పుకుంటే ఆయన పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ముగిసే వరకు కూడా ప్రజలతో ఆయన మమేకమైన తీరు, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన అధిగమించిన ఆటంకాలు, ప్రజా సమస్యలు, అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని ఏ రీతిలో ఎలా తెలుసుకున్నాడో చాలా నిజాయితీగా. కొన్ని విషయాలు మనకు తెలియకపోవడం దురదృష్టకరం. నేను ప్రజల్లోకి రావటం వల్ల మాత్రమే తెలుసుకున్నాను అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి చాలా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసిన, చట్టాన్ని మీరి ఒక రకంగా ప్రభుత్వానికి ఊడిగం చేస్తా వ్యవహరించిన చాలా సహనం వహించాడు. వాళ్ళకు కూడా ఈ సభ ద్వారా వాళ్ళ కష్టాలు కూడా చాలా మంది ఆయన చెప్పుకున్నారు. అది ఆ సమస్య తీరుస్తారని చెప్పాడు. కొంతమంది పోలీసులు ఆ ఆనందాన్ని దాచుకోలేక ముఖానికి మాస్క్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ కెమెరాల్లో పడి వాళ్ళ మీద చర్యలు ఉంటాయని భయం. నిజంగా అలా ఉంది దుర్మార్గం. ఈయన సెటైరికల్ గా చెప్పాడు. ఎమోషన్ ఉంది ఆయన స్పీచ్ లో, ఎలివేషన్ ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది, అటాచ్మెంట్ ఉంది. ఈ 4 పాయింట్లతో ఆయన ఆయన ప్రసంగం చాలా బాగా ఆకట్టుకుందండి. అసలు ఆశ్చర్యం అనమాట. అంత సుదీర్ఘ ఉపన్యాసంలో స్క్రిప్ట్ చదివేసినట్టు కాకుండా ఓ చిన్న కాగితం మీద మాట్లాడాలనుకున్న పాయింట్లు రాసుకుని దాని మీద ఒక్కొక్క పాయింట్ మీద ఆయన చెప్పిన తీరు చాలా కన్విన్సింగ్ గా ఉంది. ఇంత పరిణితి సాధిస్తాడని మనం ఎవరు అనుకోలేదు. నిజమే. ఆయన ఆయన ఇది వరకటి ప్రసంగాలు ప్రెస్ మీట్ లో గట్రా బాగా మాట్లాడుతున్నాడు. తన మాట తీరు మార్చుకున్నాడు, బాగుంది, పర్లేదు అనుకున్నాం కానీ వెల్ ఎగ్జిక్యూటెడ్. చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడు. అసలు ఆ మాట్లాడిన వాళ్ళు అందరిలోకి పయ్యావల కేశవ గారు, మన రామ్మోహన్ నాయుడు మంచి ఆరేటర్స్, బ్రహ్మాండంగా మాట్లాడతారు. వాళ్ళ సరసకు చేరాడు ఈయన. అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి పయ్యావల కేశవ గారు, రామ్మోహన్ నాయుడు చాలా చాలా బాగా మాట్లాడతారు పబ్లిక్ ని అడ్రస్ చేసే విషయంలో. వాళ్ళ సరసకు చేరాడండి చిన్న వయసులోనే. ఆ, లోకేష్ గారు ఈ విషయంలో ఆయన ఐపీఎల్ టీం, జగన్ ఐపీఎల్ టీం గురించి చెప్తే జనాలు కేరింతలు కొట్టేశారు. అలాంటి పంచులు చాలా ఉన్నాయి. రెడ్ బుక్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. దాన్ని మరొకసారి పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ చెప్పాడు. ఇంకా
ఆ, పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఆయన చాలా హుందాగా, అంటే ఎక్కడ ఆవేశాలు ఇదివరకు ఆయన సభలు సమావేశాలు కొంచెం ఆవేశపూరితంగా ఉంటాయి. ఇటీవల కాలంలో దాన్ని చాలా స్టెబిలైజ్ చేసేయడానికి చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆవేశం వచ్చినప్పుడు మనకి మన కంట్రోల్ కోల్పోతాం కాబట్టి కొన్ని మాటలు తేడా వచ్చేది, కానీ అలాంటి ఏం లేకుండా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఆయన. అలాగే ఇది లోకేష్ క్రెడిట్, లోకేష్ కి దక్కాలి క్రెడిట్. లోకేష్ కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల మనసు తెలుసుకుని ప్రజలకు తన ఏంటో ప్రజలు తెలుసుకునేలా చేసి తనని చేసాడు కాబట్టి మనం ఈ సభలో మనం కూడా పాల్గొంటే అటెన్షన్ డైవర్ట్ అవుద్ది అని ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగానే చాలా మంచి మాట అది. ఆయన ఉన్నతనానికి, ఆయన మర్యాదకి మనం గౌరవించి ఆయన అభినందించాలి. అలాగే ఇంత మంచి సభలో చాలా మందికి ఇష్టం లేని మాట కూడా వినపడింది. ఎందుకంటే ఆ మాట అసలు వినటానికి కూడా ఇష్టపడలేదు ఆంధ్ర ప్రజలు. బీజేపీ ఇక్కడ బీజేపీ పాత్ర, వాళ్ళు ఈ పాదయాత్ర సహకారం కానీ మద్దతు కానీ సంఘీభావం కానీ అక్కడా ఎప్పుడూ ప్రకటించలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని చాలా డిప్లొమాటిక్ గా తప్పనిసరి తద్దినం అన్నట్టు ఎప్పుడైనా చర్చల్లోనూ ఏదైనా మీడియా స్టేట్మెంట్ లోనూ ఖండించారేమో తప్ప ప్రభుత్వ దురాఘాతాలని అరాచకాలని బహిరంగంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచింది ఎప్పుడు లేదు. ఏ అంటే మేము వాళ్ళతో పొత్తులో లేం కదా అంటాం. పొత్తులో లేకపోయినా ఒక రాజకీయ పార్టీగా జరుగుతున్న అరాచకాలు ఖండించాలి. బీజేపీ టీడీపీ దూరంగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళతో పొత్తులో ఉన్నారు. సహజంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ మిత్రులను ఇందులో కలపడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఎవరు బెట్టి చేస్తున్నారు, ఎవరు కలవడానికి ఇష్టపడతలేదు అనేటువంటి ఒక బ్రహ్మ రహస్యం, చిదంబర రహస్యం కింద ఉంది. కారణం ఏంటి? చాలా మంది ఆలోచించేది ఏంటంటే బీజేపీ ఇక్కడ వాళ్ళకి ప్లేస్ లేదు కదా, వాళ్ళకి స్పేస్ లేదు కదా, వాళ్ళతోటి మనకి ఎందుకు, మన శత్రువు జగన్మోహన్ రెడ్డి కదా, బీజేపీతో వైరం ఎందుకు, అసలు వాళ్ళతో నా దోస్తి నా దుష్మని, వాళ్ళతో మన గొడవ ఎందుకు అని అంటారు. నిజమే, బీజేపీతో నిజంగానే వీళ్ళకి శత్రుత్వం అవసరం లేదు, మిత్రత్వం అవసరం లేదు. వీళ్ళ ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. కానీ మరి బీజేపీ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నట్టు, బీజేపీ స్నేహం కోసం వీళ్ళు చూస్తున్నట్టుగా కలర్ కనపడుతుంది. అలాగే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళకి ఒక సీట్ కూడా రాదు, ఇండివిజువల్ గా పోటీ చేస్తే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోటీ చేస్తే కూడా సీట్ రాదు. ఎందుకంటే వాళ్ళ దరిద్రం ఈయనకు అంటుకుంటుంది. అది నిజం. మరి వాళ్ళు బిట్ ఎందుకు చేస్తున్నారు? ఏంటి వాళ్ళ బలం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పాత్ర ఇక్కడ లేకపోయినా వాళ్ళ నీడ ఉంది ఇక్కడ. ఆ నీడ అరాచకం, అన్యాయం, అక్రమం, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన అనేటువంటిది ఆ నీడ ఇక్కడ పనిచేస్తూ ఉంది. వాళ్ళ అదుపులో వ్యవస్థలన్నీ ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాలు చూస్తున్నారు. చాలా మందికి ఇంకో భయం ఏం పట్టుకుందంటే ఈ మధ్యకాలంలో ఈవీఎంల మీద భయం పోయింది అందరికీ. ఎందుకంటే మోడీ గారు ఓడిస్తే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు రాహుల్ గాంధీ గారు, లేకపోతే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వీళ్ళు ఉన్నారు. ఎవరొకరు ప్రధానమంత్రి అవుతారు కదా, ఆ కూటమి నుంచి అవతల కూటమి నుంచి. వాళ్ళు ఎవరో నోటికి తుమ్మజగిరిట్టిన అంటించేసుకున్నారు, ఎవడో మాట్లాడతలేదు దీని మీద. మోడీ గారు అన్యాయాల అక్రమాల మీద ఆయన మామూలుగా విమర్శిస్తున్నారు తప్ప ఈ ఎలక్షన్ తంతు మీద, ఎలక్షన్ కమిషనర్ ఈ వ్యవహారాల మీద ఎవడో మాట్లాడతలేదు. అంటే రేపు ప్రధానమంత్రి అయిపోయి కూడా మోడీగా దిగిపోతే ప్రధానమంత్రి అయ్యి కూడా మాట్లాడినప్పుడు మనకెందుకు, కందకలేని తర్వాత కత్తిపెట్టకి ఎందుకండి అన్న భావన ఆంధ్ర ప్రజల్లో కొంతమందికి వచ్చింది. కొన్ని పార్టీలు అంటే టీడీపీ కానీ జనసేన ఆల్రెడీ అలాగే పొత్తులోనే ఉంది. టీడీపీలో కూడా ఈ భిన్నాభిప్రాయం ఉంది. రేపొద్దున్న
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచకవాదిని రాష్ట్రాన్ని నుంచి పంపించాలి, అతను ఓడించాలి. ఆ క్రమంలో బీజేపీ అనేటువంటి పాత్ర వాళ్ళతో కలిసి వెళ్ళాలా వద్దా? 100 మంది కలిసి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని చూస్తున్నారు. ఎందుకంటే అదో దెయ్యంలా కనిపిస్తుంది వీళ్ళందరికీ. కొంతమంది ఆలోచన ఏంటంటే, ఒకవేళ బీజేపీ తోటి లేకపోతే ఇతను చేసి అరాచకాలని అడ్డుకోలేమేమో. ఇప్పుడు ఓట్ల విషయంలో, ప్రజాభిప్రాయ విషయంలో, ప్రజల ఆదరణలో డెఫినెట్ గా టీడీపీ చాలా చాలా ముందుంది. అలాగే జనసేన టీడీపీ కలిస్తే ఇక ఎదురే లేదు. కానీ వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది కదా, దొంగ ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పటికీ కూడా దొంగ ఓట్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఒంటి కన్నుతో చూస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ రిజర్వ్ అయిపోతూ ఉంటాయి తీర్పులు. అసలు ఇలా చూసి అలాగా ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు, లేదంటే ఏదో ఒకటి చేసి అన్ని స్పష్టంగా చెప్పగలిగినంత స్పష్టమైన కేసులు అవన్నీ. అవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తూ ఉంటాయి. సుప్రీంకోర్టులో కూడా ఆయన ఎవరో రాశాడు, ఒక ఆయన, మొత్తం అన్ని కేసులు ఒకే బెంచ్ మీకు వెళ్తున్నాయంటే ఏటో మరి. ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఐటీ ఉంది. వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. వెళ్ళి వాళ్ళకి ఎవరికి మేలు చేయాలో వాళ్ళ ప్రత్యర్థుల మీద పడుతూ ఉంటారు. అది స్పష్టంగా వాళ్ళు ఏం సిగ్గుపడతలేదు. ఎవడేమనుకున్నా కానీ చట్టం దాని పని తాను చేసిపోతా అంటారు, వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు. రేపు పొద్దున్న ఎన్నికలు ఎలా ఎదుర్కోగలం? పోనీ ప్రజలు ఏమన్నా చాలా పద్ధతిగా వీరుల్లా పోరాడుతున్నారా? ఆత్మే పైసా అన్నట్టు డబ్బులు చేతిలో పెడితే ఆవిడకాడు నోరు మూసేసుకుంటున్నారు. వీరులు సూర్యులు మేము పోరాట వీరులు అన్నవాడు కూడా సైలెంట్ అయిపోయి కుక్క పిల్ల తోక ముడిచుకెళ్ళిపోయినట్టు లోపల పోతున్నారు. ఎవరికి కావాలి ఇది? లోపల ఆవేదన ఉంది, బాధ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏమైంది? బీఫారం తీసుకున్నవాడు కూడా బీఫారం తీసుకుని ఇంటికి వెళ్ళి కనపడకుండా పోయిన చరిత్ర చూసాం. ధనం మూలం ఇతం జగత్ అన్నాడు. డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించాడు. పైన కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా వాళ్ళకి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడు గెలిచినా మన దగ్గరికి వస్తారు. రేపు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుందేమో, ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేసి వచ్చేసిలా కనపడుతున్నారు. మామూలుగా ఈ దేశంలో ప్రజాభిప్రాయం ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాదు. కానీ వాళ్ళ ఎన్నికల మేనేజ్మెంట్, వాళ్ళ దుష్ప్రచారం, వాళ్ళ దుర్మార్గం, మీకు వాళ్ళు ఎంత దుర్మార్గం అన్నా చేసి నెగ్గుకు రాగలుగుతున్నారు చూడండి. మీకు రామాలయం చూసుకోండి. రామాలయం అనేటువంటి దాన్ని ఈ దేశంలో భావోద్వేగం రగిలించిన వ్యక్తి అద్వానీ గారు, మనోహర్ జోషి గారు. వాళ్ళిద్దరు రావద్దని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ అందరూ అంటుంటే ఏదో రమ్మన్నారు, ఏదో చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏమిటి? వాళ్ళకి ఓటేయకుండా ఉండడానికి ఇంతకన్నా కారణం అవసరం లేదు. అయినా సరే గుడ్డిగా వాళ్ళని సమర్థిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో మెడమే కత్తి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భూచోడిని పెట్టి భయం పెట్టి, మీరు మాతో లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందని నిస్సిగ్గుగా, నిరాబరిగా, బరి తెగించి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తెలుగువాడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా దాని ముందు పనిచేయట్లా. మీది నాది అందరిది విగో అట్లయితే ఏమవుద్ది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాలు, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం, ప్రజలు రేపొద్దున అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో మనకు అవసరం ఉంటుంది, రేపొద్దున వాళ్ళతో తగుపెట్టుకుని వెళ్ళలేము, ఇవన్నీ చెప్తారండి. తప్పదు. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సీట్లు, 50 సీట్లు, 40 సీట్లు బీజేపీతో వీళ్ళు ఉన్నా లేకపోయినా వస్తాడు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చింది. అప్పుడు ఏంటంటే పరిస్థితి, వీళ్ళు రెడ్ బుక్ లో కాదు, బాగా థిక్ రెడ్ బుక్ లో రాసినా కానీ వాళ్ళు ఏం పీకలేరు. ఎందుకంటే వ్యవస్థల్లో డబ్బు ఇచ్చి కొనేసుకుంటున్నాడు ఆయన. లోకేష్ గారు స్వయంగా చెప్పాడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. 2014లో ఎన్డీఏలో ఉంటేనే వాళ్ళు సహకారం చేయలేదు, అన్నిటికీ కాలట్టుబడి. వీళ్ళు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ వాళ్ళు చేయనివ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కాక మొన్న 5,000 కోట్లు ఇచ్చారు. వాళ్ళు ఎలాగన్నా అసలు పెళ్లి కంటే రంకు చాలా సుఖం, సంతోషం ఇస్తుంది ఎవరికన్నా. వాళ్ళు రంకు వ్యవహారం చేస్తున్నారు.
పోనీ మాతోడు కూడా అలాగే రొంకు చేయండి అని అడుగుతలేదండి. వాళ్ళు మీతో పెళ్లి చేసుకుంటాం, వాళ్ళతో రొంకు చేస్తాం. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఇంత పగ, కసి, ప్రతీకారాలు ఎందుకో వాళ్ళకి నాకు అర్థం అవట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఉన్నది సుదీర్ఘ తీర ప్రాంతం. అతను దోచేసిన సొమ్ము సగానికి సగం వాళ్ళకి పంపేస్తారు. వాళ్ళు ఎన్నికలకు వచ్చి పెట్టేసుకుంటారు. వాళ్ళు జీ హుజూర్ అంటాడు అని తీరాల, లేదంటే లోపల అంటారు. పైగా అతను అక్రమాస్తుల కేసులే కాకుండా బాబాయ్ మర్డర్ కేసులు ఒకటి ఉన్నాయి ఇంట్లో వాళ్ళందరి మీద. ఇన్ని రకాలుగా వాళ్ళ చేతి కింద ఉన్నవాడిని కాదనుకుని వీళ్ళకి ఎందుకు చేస్తారు సహకారం? మరి వీళ్ళకి చేయాలంటే వీళ్ళు కొన్ని త్యాగాలు చేయాలి. వాళ్ళ దరిద్రాలు వీళ్ళు అంటించుకోవాలి. 4.5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ప్రజల కోణంలో ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి అరాచకానికి ఇవాళకే సమర్థిస్తా ఉన్నారు. అయినా సరే ఒక 2 ప్రధానమైన పార్టీలు, 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ, అనేక సార్లు ప్రభుత్వంలోకి వచ్చి అనేక జాతీయ కేంద్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉండి చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఈవెన్ ఆయా రాజకీయ పార్టీల్లో ఎవరైతే వాళ్ళతో కలిసి ఉండాలా వద్దా అనుకుని తర్జన భర్జన పడుతున్న వాళ్ళ మధ్య కూడా ఇది ఉంది. ఇన్ని విషయాల్లో చాలా హ్యాపీగా సేఫ్ గా ఉన్నవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నిండా మునిలోడికి చలి ఏంటి? అయితే ఆత్కూరు లేకపోతే ఘనాత్కూరు. నేను అలాగా జైల్లో ఉండాల్సిన వాడిని అనుకోకుండా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి వచ్చింది, మళ్ళా పోతా జైలుకు పోతాను అంటే అతను ఏ రకమైన భయము, బాధ్యత, బెంగా లేనోడు అతనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలో రాకపోతే తెలుగుదేశం పార్టీని ఇక మామూలుగా ఉండదండి. దీన్ని ఏమీ చేయలేడు, 40 సంవత్సరాల పార్టీ అని చెప్తారా, ఏముండదండి. కంప్లీట్ క్లోజ్. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది, అధికార బలం ఉంది. ఈ పార్టీలో చాలా మంది సంపాదించుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. టకాల్మని పార్టీ మార్చేస్తారు అందరూ. వెళ్ళిపోలేదా? చూడలేదా? మొన్న గెలిచిన వాళ్ళు 4 పోయారు. ఈసారి గెలవని వాళ్ళు కూడా పోతారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెళ్ళిపోతారు రాష్ట్రాన్ని విడిచిపెట్టి. చాలా మంది ఇప్పటికే చాలా మంది చదువుకున్నారు దోకండి. అక్కడ కంప్లీట్ బానిసలుగా మారిపోతారు. మడుగులో మొసళ్ళకి మాంసం ముక్కలు వేసినట్టుగా వేస్తూ ఉంటాడు అంతే అప్పుడప్పుడు నాకు. ఇది గమనించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. ఎప్పటికొకప్పుడు మంచి రోజులు రాకపోతాయా అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక మనం నాలాటోడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఎప్పటికీ వ్యతిరేకిస్తాను. మొన్న అదే మాట, నిన్న అదే మాట, ఇవాళ అదే మాట, రేపు అదే మాట. వాళ్ళ పట్ల నా వైఖరి ఇప్పుడు మారదు. కానీ వాళ్ళని ఏమీ చేయలేని నిస్సహాయత అనేటువంటిది నన్ను కృంగదీస్తుంది. నేను చాలా ఆవేదనగా చెప్తానండి ఇది. ఎందుకంటే ఈ దుర్మార్గాన్ని ప్రజాదరణ ఎంత ఉండి, ప్రజల్లో ఇంత ద్వేషం, కసి, కోపం, ప్రతీకారం, ఉత్సాహం ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజలందరిది ఒకేలా ఉండాల్సిన ఆలోచన, ఒకే రకమైన భావం ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రేపు ఎన్నికల ముందు ఎవరి అవసరాలు, ప్రలోభాలకు లొంగే మనస్తత్వాలు అనేక మంది ఉన్నారు. ఇవాళ ఒక కమిట్మెంట్ కనిపించట్లేదు ఎవరిలో. నా రాష్ట్రం, నా ఆత్మగౌరవం, నా జాతి, నా తెలుగు అనేటువంటి భావన నశించిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కూడా కాంప్రమైజ్ అవుతాయి. వీళ్ళు భవిష్యత్తులో బీజేపీ తోటి వెళ్ళొచ్చు, లేదా ఒకవేళ అపవాదు ప్రజల నుంచి నిందలు, మాలాటోళ్ళు విమర్శలు తట్టుకోవడం కోసం వాళ్ళతోటి అవగాహనతో ఉండొచ్చు. నా లెక్క ప్రకారం బీజేపీ తోటి వెళ్తారని నేను అనుకుంటున్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, హైకమాండ్ నిర్ణయాలని మీరు ఆమోదించాలని. దాని అర్థం ఏంటంటే ఆ పెంట మీకు తీసుకొచ్చి పెడతానంటున్నాడు డైరెక్ట్ గా. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అభిమానం, ప్రేమ, రాష్ట్రం పట్ల అభిమానం, నా తెలుగువాడు, ఆత్మగౌరవం, ఇవన్నీ భావనల మీద ఒకసారి ముసుగేయాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ 1000 చేతులు, కోరలో కొమ్ములు కలిగిన ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఈ పెద్ద దీని ముందు దీన్ని ఎదుర్కోవాలంటే నా అభిప్రాయం ఏంటంటే ఎవరితో కలవచ్చు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడితే వెళ్ళండి, దానికి ఒక ఇది ఉంటుంది. కానీ
టీడీపీ జనసేన బీజేపీ అనేటువంటి కాంబినేషన్ ని కల్లో కూడా ఊహించలేని పరిస్థితి, భరించలేని పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీలో చాలా మంది సోమీలు ఉన్నారు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారు, జరుగుతున్న అరాచకం పట్ల ఆవేదన చెందుతున్న వాళ్ళు ఉన్నారు. అది నిజంగానే మనం దాన్ని కాదనలేం. అలాగే బీజేపీ పార్టీని కూడా మనం ఏమనలేం, ఎందుకంటే ఈ దేశంలో బీజేపీ ఉండి తీరాలి. కానీ మోడీ, అమిత్ షా అనేటువంటి వ్యక్తులు నేరస్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. నిజాయితీ పరులు అంటే వికారం, వాళ్ళకి వెగటు. ఇది తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పతివ్రత వేశ్య అయిపోయిందంటే మనం తట్టుకోలేం. ఒక వేశ్య కడుపు వృత్తి చేస్తుందంటే అది దాని అలవాటు, అది చేస్తుంది అనుకుంటాం. కానీ బీజేపీ పార్టీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం, దేశం కోసం, ధర్మం కోసం ఇలాంటి కొన్ని భావనలు ఏర్పరిచిన తర్వాత వాళ్ళు ఈ రకంగా దొంగలతో స్నేహం చేయడం అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళ మీద అకారణ ద్వేషం ఉండదు మనకి. కానీ ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళ పట్ల వాళ్ళ అవలంబించే వైఖరి, దక్షిణాది పట్ల వాళ్ళు చేసి వాళ్ళ చిన్న చూపు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. యువగణం సభ విజయవంతంతో పాటు చాలా సంతోషం వచ్చి ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ కూడా ఒక శుభసూచకం ఇది. కానీ దానిలో పాటు నల్లపిల్లి ఎదురైనట్టు ఈ బీజేపీ ప్రస్తావన వచ్చింది అక్కడ. అంటే మీరు పట్టుబట్టలు కట్టుకుని దేవస్థానానికో, మంచి శుభకార్యానికో, ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్తుంటే నల్లపిల్లి ఎదురొత్తం సెంటిమెంట్, అది మంచి జరిగినా చెడు జరుగుతూ చెప్పలేం. కానీ మనసు కలుక్కుమంటది. అలాంటిది జరిగిందండి నిన్న. ఈ భవిష్యత్తులో నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్ గా బీజేపీ వచ్చి వీళ్ళకి అంటుకుపోద్ది. అయితే అంటుకునేవాళ్ళు ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చి వాళ్ళ మీద అభిమానం కలిగేలా చేసుకుంటలేదు ఆడు. మొండిగా నువ్వు ఎవరి కోసం మాతోటి ఉంటావు అని అక్కడ ఆ వాతావరణం అలా పెట్టి చేయటం అనేటువంటి సహించరాని విషయం ఇది. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ తోటి ఉండటానికి ఇష్టపడిన సిగ్గుంటే వాళ్ళకి, ఎవరికి బీజేపీ నాయకులు సిగ్గుంటే వీళ్ళతో కలవకూడదు. ఎందుకంటే అన్ని మాటలు మాట్లాడారు. మేము ఇప్పటికి ఇయ్యాల కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రతినిధులు. మాకు జనసేనతోటే ఉంది, ఎవరితోటి పోతున్న బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలను ఏమనుకుంటున్నారు వీళ్ళు అసలు అన్న? ఇది సహించరాని విషయం. ఇది రాజకీయాలంటే వెగటు, అహస్యం, జుగుప్స కలిగించే వాతావరణం కనిపిస్తాం. ఇంతకన్నా ఆవేదన, బాధ ఆ, ఇంతకన్నా వ్యక్తపరచలేమండి. కానీ రాష్ట్రం, ప్రజలు, వాళ్ళ వాళ్ళ బతుకులు, వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్ యూ ఎంజాయ్ ఇట్. అంతే, దీనికి అంతకన్నా చెప్పలేము. ధన్యవాదాలు సార్, చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఇంత ఇలాంటి సభలో, ఇంత సక్సెస్ఫుల్ సభలో ఏపీ ప్రజలు నిజంగానే మీరు చెప్పినట్టు ఆ పార్టీ గురించి వినాలని ఎవరు అనుకోలేదు. అనుకోకుండా అదే జరిగిపోయింది. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలిపినందుకు.